చెప్తాను చాలా మందికి, మన దాంట్లో ఉన్న వారికి, ఏదైతే వద్దని చెప్తానో ఆ వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఏం చేస్తున్నారు? కూడా ఆ జరిగిన కార్యాన్ని ఆ దయ్యం పట్టిన వాడిని సంఖ్యలో ఎన్ని విషయాన్ని చూడట్లేదు, కానీ ఈ లోకపరమైనది ఏమిటి, ఆ పందులు సంపాదన, ఆ సంపాదన నష్టమైందన్న విషయాన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రోజు పోతే గుడికి పోతే 1000 రూపాయలు వస్తాయన్న ఆలోచనే ఉన్నది, కానీ నీకు ఆ 1000 రూపాయల వల్ల దేవుని వెలుగును నువ్వు కోల్పోతున్నావన్న ఆలోచన లేదు ఇక్కడ. అందుకని యోహానుకారుడు చెబుతున్నాడు, చాలా మంది వెలుగును తప్ప చీకటినే ప్రేమించుచున్నారు. ఎవరు ప్రేమించుచున్నారు? మనము ప్రేమించుచున్నాము. ఎవరు? నీవు, నేనే. కనుక ఇలాంటిది జరగకుండా ఉండడానికి ఆ సేనా దయ్యం పట్టిన వాడు ఆ 10 గ్రామాలకు సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. సరే, ఇదొక పాట అయిపోయింది. దాని తర్వాత ఏం చెప్పాను? స్త్రీ స్వస్థత. అయితే ఈ స్త్రీ స్వస్థత కంటే ముందు వెళ్తుందంటే ఒక అధికారి వచ్చాడు, యాయీరు అని ఒక అధికారి. 21 నుండి ఉంటుంది. ఆ అధికారి వచ్చి తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె. ఈ 12 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ 12కు ఇంకొక 12 యాడ్ చేసిండు అక్కడ ప్రభుల వారు. ఈ 12 సంవత్సరాల కుమార్తెను స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు అధికారి ఎవరు? మళ్ళీ మామూలు వ్యక్తి కాదు, ఒక అధికారి, మంచి పదవులు ఉన్న యాయీరు అధికారి వచ్చి, ప్రభువా, నా కుమార్తె అనారోగ్యం, చనిపోయే స్థితిలో ఉన్నది. ఏ స్థితిలో ఉన్నది? చనిపోయే స్థితిలో ఉన్నది. నీవు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది. ఎంత విశ్వాసం చూడండి. మనుషులకు ఈ విశ్వాసం చాలా తగ్గిపోయినది. నేను చెప్పాను, కానీ కొంతమంది విశ్వసించలేదు. అర్థమైందా? విశ్వాసం లేకుండా పోతున్నారు. ఈయనకు మాత్రము ఆ ప్రభువుల వారు చేస్తున్న కార్యాల మీద బాగా విశ్వాసం ఉండి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కుమార్తె దగ్గరికి వెళ్తున్నాడు. ఆ 12 సంవత్సరాల కుమార్తెను ఈయన విశ్వాసం చుట్టూ వెళ్తుంటే చాలా జన సమూహం ఆయనతో కూడి వచ్చింది. తండోపతండపులకు జన సమూహం వస్తుంటా అంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కట ఇక్కడ బైబిల్లో వెళ్తే ఏమున్నదంటే అనేకమైన చోట్ల చూపించుకున్నది. అంటే అనేక డాక్టర్ల దగ్గర చూపించుకున్నది. ఏం చూసుకున్నది? ఆమె చేయని ప్రయత్నం లేదు, ఆమె చేయనిది లేదు. అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమెకు కార్యం జరగలేదు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసము చాలా గొప్పది. హల్లెలూయా. అందుకని ఇంతకుముందు మనం పాడాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. అయితే ఆ జన సమూహములో ఆయనతో మాట్లాడడానికి, ఆమె బాధ చెప్పడానికి కొంతమంది మోమాట పడుతున్నారు. హల్లెలూయా. మన బాధలు, మన ఇరుకులు, ఇబ్బందులు మన పాస్టర్ చెప్పి ప్రార్థన చెప్పుకోవడానికి కొంతమంది వెనక ముందు ఆడుతున్నారు. హల్లెలూయా. వెనక ముందు ఆడి, అయ్యా మాకు ప్రాబ్లం ఉంది, జర ప్రార్థన చేయండి, అంతేగా. ఇంకా అంతకంటే ఏం చెప్పరు. ఇక ప్రార్థన చేయండి అని చెప్తారు. కొన్ని బాధలు చెప్పుకోవడానికి వెనక ముందు ఆడతారు. ఈమె కూడా ఆ విధంగా వెనక ముందు ఆడింది. హల్లెలూయా. వెనక ముందు ఆడి ఆమెకున్న విశ్వాసము, ఆమెకున్న నమ్మకం ఏమిటంటే, నీకంటే నాకంటే చాలా గొప్పది. ఏమిటి? నీకంటే నాకంటే చాలా గొప్పది. ఆయన వెళ్తుంటే ఆయన వస్త్రాన్ని తాకడానికి ఇష్టపడింది. హల్లెలూయా. ఏమి ఇష్టపడింది? వస్త్రము. జస్ట్ వస్త్రం. హల్లెలూయా. ఎండిన ఎముకల్లో జీవము కలుగుతుంది. హల్లెలూయా. బైబిల్లో కూడా ఉన్నది. ఒక సేవకుని ఒక సమాధి యొద్ద పాతి పెడుతుంటే అక్కడ ఉన్న ఎముకలు లేచి వచ్చినాయి. హల్లెలూయా. ఏమొచ్చినాయి? దాని గురించి తర్వాత మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చింది అనుకో, సబ్జెక్ట్ లో వేరవుతుంది. అయితే ఎండిన ఎముకల్లో జీవం ఇచ్చడానికి ఆమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని తాకగానే వెంటనే స్వస్థత పొందుకున్నది. అరే, ఆ విచిత్రమును ఎవరు గమనించలేదు. ఎవరు గమనించలేదు?
నీ ఇంటిలో కొన్ని జరిగే కార్యములు, నీ ఏ కార్యములు జరుగుతున్నాయో నీ సేవకుడు ముందే చెప్పినప్పుడు ఇతరులు గమనించలేరు, కానీ నీవు గమనిస్తావు, నీ సేవకుడు గమనిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఏది జరిగింది ఒకటి ప్రవచనం చెప్పాడు, అది చెప్పి వస్తున్నాడు అంటే అది జరుగుతుందన్న విషయం సేవకుడికి తెలుసు. ఆ విశ్వసిస్తే ఆ విశ్వాసం మీద నీకు కూడా తెలుసు అది జరుగుతుందంటే. ఎవరూ గ్రహించలేదు, కానీ యేసు గ్రహించి నాలో నుండి ఒక ప్రవాహం వెళ్ళిపోయినది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి జీవితంలో దేవుని ప్రవాహం ఉంటుంది. నీ జీవితంలో కూడా దేవుని ప్రవాహం ఉన్నది. ఆ దేవుని ప్రవాహం పక్కకి వెళ్ళినప్పుడు సాతాను ప్రవాహం నీలోకి వస్తుంది. ఈ సాతాను ప్రవాహం పక్కకి వెళ్ళినప్పుడు దేవుని ప్రభావం నీలోకి వస్తుంది. ఆ దేవుని ప్రభావంలో ఆ దేవుని ప్రభావం వెళ్ళి ఆ సాతాను ఢీ కొట్టినప్పుడు ఆ సాతాను నుండి విముక్తి కలిగిన ఆ స్త్రీకి ప్రవాహం వెళ్ళినప్పుడు ఆ దేవునికి తెలిసిపోయినది, నాలో నుండి ప్రవాహం వెళ్ళింది. నన్ను తాకిన వారు ఎవరు అంటే, ఎవరు తాకిన వీరికేం తెలుసు? పక్కనే ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. నీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా నీకు ఏం జరుగుతుందో, నీకు ఏం కార్యం చేయాలో దేవునికి తెలుసు. నీ కార్యం చేస్తున్నాడు అన్న విషయాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు, కానీ నీకు కార్యము జరిగినది. కార్యం ఎప్పుడో జరిగినది. ఎందుకంటే ఆయన వస్త్రాన్ని తాకడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కనుక. హల్లెలూయా. జరిగినప్పుడు వీరు అనలేదు, కానీ మళ్ళీ తర్వాత ఆ స్త్రీ ఎవరన్నప్పుడు గట్టిగా ఈయన అడిగినప్పుడు ఈయన ఏం చేశాడంట, గట్టిగా అడిగాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు దేవుడి కార్యాలు, అందుకని గట్టిగా అడిగేసి ఎవరు నా నుండి వెళ్ళారు, ఈ ప్రవాహం ఎక్కడికి వెళ్ళింది అనగానే ఆమెకు భయం వేసింది. భయం కలిగి ఉండాలి దేవుడు అంటే. చాలా మందికి భయం లేదు, భయపడి అక్కడ ఉంటుంది. భయపడి, హల్లెలూయా, భయపడి వచ్చి ఆమె బాధ ఏమిటో ఆయనకు మొక్కుకున్నది. హల్లెలూయా. ప్రభువా, నాకు 12 సంవత్సరాల నుండి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళానే, ఎన్నో కార్యాలు తిరిగాను, ఏలు చుట్టుకో పూటకు అన్నిటికీ మొక్కాను, ఎన్నో చేశాను, కానీ నాకు ఇది కార్యము జరగలేదు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను, కానీ నాకు కార్యం జరగలేదు. నిన్ను దాకాను, నాకు కార్యం జరిగింది, దయచేసి నన్ను క్షమించు. హల్లెలూయా. ఎంత వినయంగా ఉండే వరకు అప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం నమ్మకమైనది. హల్లెలూయా. లూకా సువార్తలో ఉంటుంది, నమ్మకమైనది నీ విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. మన జీవితంలో ఇంత విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అందుకనే మన సమస్య మనల్ని ఎన్ని సంవత్సరాలైనా వదిలిపెట్టట్లేదు. ఆ 12 గోత్రాల వారు ఎవరు? ఇజ్రాయిల్ ప్రజలు. 12 సంవత్సరాలు గల స్త్రీ, 12 సంవత్సరాలు గల కుమార్తె. ఈ 12 సంవత్సరాలు, ఈ 12 గోత్రాల వారు ఎన్ని కార్యాలు చేసినా గాని దేవుణ్ణి విసిగించుతూనే ఉన్నారు. హల్లెలూయా. నీవు కూడా అనేకమైన సంవత్సరాల నుండి దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావు, ఆయన యందు ఉంటున్నావు అనుకుంటున్నావు, కానీ ఆయనను బాధపడుతూనే ఉన్నావు. అందుకనే ఆయన ప్రవాహం నీలో ప్రవహించట్లేదు. అర్థమవుతుందా? ఈ మాట అంటే కోపం కావచ్చు. హల్లెలూయా. ఎన్నాళ్ళుగో ఉన్న ఈ బాధ, ఇరుకులు కావాలి, నీ నుండి విముక్తి పొందాలి, నీకు స్వస్థత కావాలి అంటే మొదట నీకు విశ్వాసం కలగాలి, రెండవదిగా ఆయన మీద నమ్మకం కలగాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన ప్రవాహం నీలోకి వస్తుంది. హల్లెలూయా. యేసులాగా మారినప్పుడు మనకు యేసు పోలికలే వస్తుంటాయి. హల్లెలూయా. అందుకనే మనము నడిచే నడవడిక, నేను అందుకనే చెప్తున్నాను, ఏ విధంగా అంటే మీ సహవాసం ఎవరితో ఉంటుంది, మీ సహవాసం ఏ నడకలో ఉందో తెలుసుకోవాలంటాను. ఎందుకంటే యేసుతో సహవాసం ఉన్నప్పుడు మీరు కూడా యేసులాగా మారిపోతాడు. చెప్పాను కదా ఒకసారి, శిశువులను గుర్తుపట్టలేదు చెప్పానా? గుర్తుందా? గుర్తులేదా? శిశువులు అందరూ యేసులాగా ఉన్నారు. ఎందుకంటే అధికారులు యేసుక్రీస్తు ఎవరు గుర్తుపట్టలే. ఆయన ఎట్లా అరెస్ట్ చేయాలన్నప్పుడు యూదా ఏం చేసిందంటే ఆయనకు ఒక ఇంటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసు. ఎందుకు? ఈ శిశువులు కూడా యేసులాగా మారిపోయారు. యేసులాగా ప్రవర్తన వచ్చేసింది. హల్లెలూయా. యేసు పరిశుద్ధుడు కనుక వారు కూడా పరిశుద్ధంగా అయిపోయారు. యేసు స్వస్థపరచువాడు కనుక వారు కూడా స్వస్థపరిచిన వారు అయ్యారు. నేను కూడా అదే కోరుకుంటా. కార్యం చేయాలి మీరు కూడా. మీరు ప్రార్థన చేస్తే కూడా కార్యం జరగాల. అదే కదా యేసులాగా మారడం అంటే. లేకపోతే మీరు ఎంతకాలం ఇలా ఉంటారు? ఈ జీవితాలు ఎంతకాలం? ఇంకా ఎంతకాలం ఈ రక్తస్రావం గల స్త్రీలాగానే ఉంటారు? ఎంతకాలం ఇంకా మృతులై ఉంటారు? హల్లెలూయా. అర్థమవుతుందా?
అర్థమవుతుందా అర్థమవుతుందా? అయ్యో మా పాస్టర్ ప్రార్థన చేయగా నాకు స్వస్థత జరిగింది. ఎంతకాలం ఇంకా చెప్పుకుంటా ఉంటాను, నేను ప్రార్థన చేసిన నాకు స్వస్థత కలిగింది అని చెప్పుకుంటున్నావా? నేను ప్రార్థన చేసిన వారికి స్వస్థత కలిగింది అని చెప్తున్నావా? అంటే నువ్వు ఆయనలాగా మారట్లేదన్నమాట. అర్థమవుతుందా? అంటే ఆయన ప్రవాహం నీలో వరట్లేదు, నీలో ఆయన ప్రవాహాన్ని నువ్వు గుర్తించట్లేదు. ఆయన పక్కపంటి ఉన్న శిష్యులు కూడా ఎవరు గుర్తించలేదు ప్రవాహం ఎక్కడికి పోయిందన్నది. కానీ యేసుక్రీస్తు గుర్తించాడు, నాలో ఉన్న ప్రవాహం పక్కన పోయిందే. హల్లెలూయా. అర్థమైందా? నీ సేవకుడు నిన్ను గుర్తించాలి. నీ సేవకుడు ఉన్న ప్రవాహం అందులోకి పోయిందే, అక్కడ కూడా కార్యం జరుగుతుంది అన్నప్పుడే నువ్వు యేసులాగా మారినట్టు. హల్లెలూయా. అప్పటిదాకా నువ్వు మారలేదు. హల్లెలూయా. వాడికి అర్థమైంది, వాడు చప్పట్లు కొడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు వాడిని దీవించును గాక. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే యేసులాగా మారాలి అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా, నీ విశ్వాసం. చాలా మంది విశ్వాసం లేకుండా ఇప్పటికీ జీవిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పటికీ ఆయనను వెళ్ళగొడుతున్నారు. మొదట వాళ్ళు వెళ్ళగొట్టారు, ఇక్కడ విశ్వాసం లేకుండా. అక్కడ వెళ్ళగొట్టిన కానీ ఆయన ఏం చేశాడు? ఇంకో కుమారుడు ద్వారా కార్యం జరిపించుకుంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఆమె విశ్వాసాన్ని అందరికీ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే కదా సాక్ష్యాలు, విశ్వాసం నమ్మకం పొందడానికి కదా సాక్ష్యాలు. మూడోది కదా మరణించిన కుమార్తె లేవడం. హల్లెలూయా. అయితే ఈయన వెళ్ళేది బయలుదేరేది మాత్రం ఆ కుమార్తె దగ్గరికే బయలుదేరుతున్నాడు. ఇది ఒక్క విషయాన్ని చెప్పి 2 నిమిషాలలో ముగిస్తాం, ఎందుకంటే సమయం అయిపోయింది, చాలా సమయం అయింది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇక మళ్ళీ నేను వాక్యం మొదలు పెట్టిందంటే ఇంకా పెద్దగా తీసుకుంటా. మినిమం ఒక 2 గంటలని చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. చాలా చెప్తున్నాడు. అయితే ఈ వెళ్ళినప్పుడు ఇంకా ఇది అసలు ఇంకా ఈ వాక్యం అయిపోలేదు, ఈ రెండో మాటనే అయిపోలేదు. కానీ ఇక ఇప్పటి వరకు టైం అయిపోయింది కానీ ముగిస్తున్నా. ఇక మూడో దానికో వెళ్ళిపోతున్నా, ఎందుకంటే విడుదల. ఆ కుమార్తె వెళ్ళే వరకు అక్కడ ఏమైందంట? చనిపోయి ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు అంటారు, ఆ దైవ సేవకుని నీకు బాధ పెట్టకయ్యా. ఏం చేస్తారు? ఇక బాధ పెట్టక ఏం చేస్తాం? కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా ఇంతేనేగా, మాకు మారు మనసు పొందదు, ఇక మా జీవితం ఇంతే, మా బ్రతుకులు ఇంతేగా, ఇక అస్సలు ముందుకు వెళ్ళాయి అన్న విసిగిపోయిన జీవితాలు ఉంటాయి. ఇవి చచ్చిపోయిన జీవితాలు. అర్థమైందా? ఈ చనిపోయిన కుమార్తె అంటే మంచిగా వినండి, ఈ చనిపోయిన కుమార్తె చనిపోయిందంటే జీవితాలు విసుకొచ్చిపోతుంది. కొంతమందికి మనిషి మీద మళ్ళీ వాళ్ళు విసుకొచ్చి నేను ఎందుకు బ్రతుకుతాను, ఏదైనా చచ్చిపోతే బాగుండన్న విషయాలు కొంతమందికి విసిగిపోయిన జీవితం. ఇక ఎందుకు ఏమున్నది, ఇలా కూడా మనలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు చనిపోయిన జీవితాలను చిగురింపు కలగజేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితము ఎందుకు, ఏమిటి, ఇంకా కార్యం జరుగుతలేదు, ఇంకా మేలు జరగట్లేదు, ఇక నా జీవితము వ్యర్థమైనదే, ఇక నాది ఈ మట్టికే సాదృశ్యమైన జీవితమే, ఇక నేను మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న బాధలో ఉన్నావా? ఎన్ని సంవత్సరాలు కలిగిన బాధ అయినా పర్వాలేదు, కానీ దేవుడు ఈ రోజు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడి ఏం చెప్తున్నాడు ఎరికనా? వాళ్ళందరూ ఏడుస్తున్నాడు, ఏడవకరా, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది, మీకు బుద్ధి లేదు. హల్లెలూయా. కొంతకాలమే నీకు సమస్య, కొద్ది కాలమే నీకు బాధ, కొద్ది కాలమే నీకు ఈ ఎడబాటు, దేవుడికి ఉన్న ఎడబాటు. కానీ మరల దేవుడు నీ యొద్దకు రావడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నీవు రిసీవింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. అందుకనే రెండో విషయాన్ని విశ్వాసంలో పెట్టాను, మూడో విషయాన్ని తిరిగి లేవడం పెట్టాను. హల్లెలూయా. విశ్వాసించాలి. ఇన్ని ఏది ఏమైనా గాని యోబు కదా ఏ విధంగానైతే విశ్వాసం ఉంచాడో, పిల్లలు గాని, భూమి గాని, ఆస్తిపాస్తులు గాని మొత్తము పోయినా కానీ ఏమన్నాడు ఆయన? ఒక మాట ఏమన్నాడు తెలుసా? చూద్దామా? యోబు 1:26 చూడండి ఒకసారి, తీయండి. ఏమన్నాడు ఒకసారి త్వరగా తీయాలి. 26, 29 త్వరగా తీయండి, చదవండి. రిబా కరాల రబా షరులి రిబాందురాల. హల్లెలూయా. హల్లెలూయా. 1:26-29 ఉంటది. యెహోవా ఇచ్చనే, నేను నా తల్లి గర్భంలోని దిగంబరనే వచ్చి తిని దిగంబరని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను. ఏందంట? ఏమి ఇచ్చానంట? యెహోవా ఇచ్చని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ అంతయు కలుగుగాక. హల్లెలూయా. ఎంతో మంది వచ్చారు. ఏం రబాయి నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు,
దేవుని యుద్ధకి వెళ్తున్నావు, ప్రతి వారం తప్పకుండా చర్చికి వెళ్తారు, మీరు అందరు కుటుంబంతో సమస్య అన్ని చేస్తున్నావు. నీ సమస్య ఏంద్రాబాయ్, ఇది తీరలేదు, కనీసానికి నువ్వు ఇల్లు కూడా లేదు, నీకు బండి కూడా లేదు, మంచి బట్టలు కూడా లేవు నీకు, ఏమి లేవు, ఏంద్రాబాయ్ అది వదిలే ఇట్రా మా దగ్గర ఏంట. ఇలాంటి జీవితాలు మనలో చాలా మందికి దాకి ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నాకు చెప్తున్నాడు, హల్లెలూయా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అలాంటి జీవితాల నుండి ఈ దినం, హల్లెలూయా, అంటే నిద్రపోతున్న నీ జీవితాలు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే నిద్రించుచున్నది అని చెప్పినప్పుడు ఏమంటే నీ జీవితంలో కూడా దేవుడు ఏందంటే నిద్ర వ్యవస్థలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పడవలో ప్రవేశిస్తున్నా అంటే ఆయన నిద్రపోయినప్పుడు గాలి తుఫాను మొత్తం రేగిపోయింది. హల్లెలూయా. ఎంత రేగిందనే లేదా? రేగింది. అంటే నీ జీవితంలో గాలి తుఫాను రేగుతుంది అంటే నీ జీవితంలో ఆ యేసుక్రీస్తు వారు నిద్రించుచున్నాడు, చూడట్లేదు. దట్స్ ఆల్. మరి ఆయన చూడాలి అంటే నువ్వేం చేయాలి? మొదట ఆయనకు నమస్కరించాలి. హల్లెలూయా. చెప్పాను కదా, దయ్యం ఏ విధంగా వచ్చి మొదట ఆయనకు నమస్కరించిందో, రెండవది ఆయనను వెంబడిస్తా అని చెప్పేసింది, మూడవది విశ్వాసం ఉంచింది, నాలుగో విషయంలో నీవు తిరిగి లేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితాలు పడిపోయిన జీవితాన్ని, నీ పడిపోయిన బలిపీఠాన్ని ఇప్పుడు ఆయన కట్టడానికి వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు, నిద్రించుచున్నా అని చెప్పి, నా కుమార్తె మేలుకో. హల్లెలూయా, హల్లెలూయా. మేలుకో. మేలుకున్న తర్వాత ఆయన విషయం ఏం చెప్తున్నాడంటే, ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి అన్నాడు. ఎందుకు చెప్పకన్నాడో తెలుసా? ఆ చనిపోయిన విషయం కాదు చెప్పకుండా, అంటే నీవు ఇన్నాళ్ళు ఏ బాధతో కలిగి ఉన్నావో, ఏ ఇరుకులైతే ఉన్నావో, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారు. నిన్నెంతమంది అయితే అవమానపరిచారో వాళ్ళందరూ చూస్తున్నారు. దేవుడు నిన్ను లేవనెత్తిన తర్వాత వాళ్ళకి చెప్పవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే నీ మారిన మనసు, నీవు ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా దేవుణ్ణి వదలలేదన్న విషయం వారికి తెలుసు కనుక మరొకసారి వారికి చెప్పనవసరం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ జీవితంలో పడిపోయిన నీ జీవితాన్ని ఈ రోజు, ఈ దినము కుమార్తె లే, నిద్రలో నుండి, అంటే నీ సమస్యల నుండి, నీ అన్నిటిలో నుండి విముక్తి కలిగింది. ఇక నుండి నీవు మెలకువగా ఉండు. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలి ఇక నుండి? నీ పాత ఈ గతించిపోయి ఇదిగో కొత్త వాయను. హల్లెలూయా. ఈ రోజు విశ్రాంతి దినమును. అందుకని ఏమంటున్నా అంటే, మరి ఈ కార్యం ఎక్కడ చేశాడంటే గుర్తుపెట్టుకోండి, ఈ కార్యం జరిగింది కూడా లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం చూస్తా. ఇలాంటి కార్యాలు జరగాలంటే ఇది ఒక విషయాన్ని చెప్పి, ఈ కార్యం జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది ఎరికైనా? విశ్రాంతి దినమున జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అక్కడ ఉందయ్యా, ప్రభుల వారు ప్రతి కార్యాన్ని విశ్రాంతి దినం చేసి, ఆ చనిపోయిన కుమార్తెను, ఆ రక్తస్రావం గల స్త్రీని విశ్రాంతి దినమున ముట్టిండు. అందుకనే అన్నారు వాళ్ళు, విశ్రాంతి దినమున చేయకూడని కార్యం చేస్తున్నావే, వాళ్ళు యెహోవా దేవుడికి ఉన్నప్పుడు విశ్రాంతి దినం ఆచరించాలని నీకు తెలుసు కదా అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి విశ్రాంతి దినమున కార్యం చేస్తున్నాడు. విశ్రాంతి దినానికి ఎందుకు ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చారంటే, లూకా 13:16 చదవండి త్వరగా. ఇది ఒకటి చెప్పి ముగిస్తాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమారుడైన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగునా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే ఇంకా గుర్తుపెట్టుకోండి, నీవు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆయన దినాన్ని, విశ్రాంతి దినాన్ని ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడే నిద్రపోతున్న జీవితాల నుండి దేవుడు నిన్ను మేల్కొల్పుతాడు. హల్లెలూయా. దాన్ని చూసి అందరూ సిగ్గుపడే సమయం వచ్చేసింది. ఏమంటున్నారంటే, ఇప్పుడు అందరు సిగ్గుపడ్డారా లేదా? అక్కడ ఉన్నదా లేదా? ఈ రోజు కొంతమంది అనుకోవచ్చు, నువ్వు అదెందుకు ఎందుకున్నావు, నువ్వు ఆ విషయాన్ని ఎందుకున్నావు, నువ్వు అటెందుకు వెళ్తున్నావు అనొచ్చు. కానీ నిన్ను చూసి వారందరూ సిగ్గుపడు సమయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ సమయం కలగబోతుంది కనుక నీ నిద్రపోతున్న నీ వ్యవస్థను నీవు ఈ రోజు తిరిగి లేపడానికి ప్రభువు నీ యొద్దకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు రిసీవింగ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ నిద్రపోతున్న నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా నీ రోగంతో కానీ, నీ బాధతో, నీ సమస్యతో నువ్వు బాధపడుతున్నావేమో. ఇంకొక కాడు ఏంటంటే,
నీవు దాన్ని ఎంత డబ్బు పెట్టినా కానీ ఆ సమస్య నుండి విముక్తి పొందలేకపోతున్నావేమో. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చెప్పాను, యెషయా 55వ అధ్యాయం చెప్పాను. ఒకసారి చూసానా? రూకలు ఇవ్వండి, రూకలు లేని ఎడల నా యొద్దకు రండి, ఆయన నేను మీకు కలగజేస్తానని చెప్పిన రూకల గురించి చెప్పాను. గుర్తుందా? ఒకసారి చదువుతామా? అంటే నీవు సమస్య నుండి విముక్తి పొందాలంటే, నువ్వు రోగం నుండి కానీ, నువ్వు బాధల నుండి కానీ, ఎంత డబ్బు పెట్టినా కానీ, ఎంత ఖర్చు పెట్టినా కానీ, నువ్వు అక్కడ నుండి విముక్తి పొందనప్పుడు దేవుని యొద్దకు వస్తే ఫ్రీగానే విముక్తి పొందుతావు. హల్లెలూయా. ఆ మాట అక్కడ ఉంటే 55వ అధ్యాయం దప్పిగొని వారు దప్పిగొని వారులారా దప్పిగొని నీ యొద్దకు రండి, రూకలు లేని వారులారా. రూకలు లేని వాళ్ళు అంటే ఎంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టినా కానీ నీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నుండి ఫోన్ లేని వాళ్ళు రారా, నా యొద్దకు రండి. ఏందంట? దేవుని యొద్దకు రండి. మీ రూకలు ఇవ్వనవలసిన అవసరం లేదు. నీ విరిగి నలిగిన మనసు నాకు ఇస్తే చాలు, నీకేది కావాలో నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏది ఏమైనా కానీ ఈ రోజు దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నీ సమస్యను తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్నాళ్ళ సమస్య, ఎన్ని సంవత్సరాలు, అక్కడ 12 సంవత్సరాలు కావచ్చు, ఇక్కడ నీకు 10 సంవత్సరాలే కావచ్చు, 12 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 20 సంవత్సరాలే కావచ్చు. ఆ సమస్య విడుదల చేయడానికి ఈ రోజు ప్రభువుల వారు సిద్ధపడుతున్నాడు. దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడినట్లయితే మోకరించండి, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. యేసయ్యా, అవును ప్రభువా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా తండ్రి, దాన్ని ఎదిరించడానికి నేను సిద్ధపడుతున్నాను ప్రభువా అని అడుగుదాం. మన మధ్యలో ఉన్న కిరణ్ బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తారు. అడుగుదాం. యేసయ్యా, అవును ప్రభువా, ఇన్నాళ్ళు తండ్రి సమస్యలతో నేను బాధపడినాను ప్రభువా, ఇరుకులతో బాధపడినాను ప్రభువా, నీ అందు విశ్వాసం ఉంచలేదు ప్రభువా, నీ విశ్రాంతి